రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. మేకప్ విషయంలో చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికి తీవ్ర ఆగ్రహం రప్పించగా అమర్నాథ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ కి నోటీసులు ఇచ్చింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్ హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ సమర్థించుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు అమర్నాథ్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలకు గాను ఏపీ మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి రామకృష్ణ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి వంగలపూడి అనితపై చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మేకప్ సంబంధించి ఆయన వ్యాఖ్యలను మహిళల పట్ల అవమానకరంగా భావిస్తూ పలువురు మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. పలుచోట్ల మహిళా సంఘాల నేతలు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అమర్నాథ్ చిత్రపటాలకు కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా స్పందించింది. హోంమంత్రి అనితపై చేసినటువంటి ఈ వ్యాఖ్యల విషయంలో వివరణ ఇవ్వాలని కూడా గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు కూడా జారీ చేసింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారా లేదా అనే అంశం మీద కూడా ఆయన వివరణ కోరింది. నిర్దిష్ట గడువులోగా తన సమాధానాన్ని అందించాలని కూడా మహిళా కమిషన్ సూచించినట్లు తెలుస్తా ఉంది. ఇలా ఉంటే తన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినప్పటికీ గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని కూడా తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆయన వ్యాఖ్యల మీద అధికార పక్షం మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హోంమంత్రి అనితకు మద్దతుగా పలువురు మహిళా నాయకులు ముందుకు రావడం, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని వాళ్ళంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నటువంటి సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వ్యవహారం అటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. అధికార కూటమి నేతలు అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వైసీపీ నేతలు మాత్రం రాజకీయ ఉద్దేశాలతో ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారని అటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మహిళా కమిషన్ నోటీసులపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కమిషన్ అడిగిన వివరణకు అమర్నాథ్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతామో అన్నారు. తన వ్యాఖ్యల మీద వెనక్కి తగ్గుతారా లేదంటే మళ్ళీ సమర్థించుకుంటారా అనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.